కట్టుకున్న భర్త ఎంత బాధ పెట్టినా సరే తట్టుకుని నిలబడే స్త్రీలు ఇలానే ఉంటారు. ఇద్దరి మనుషులు కలిసినంత త్వరగా ఇద్దరి మనసులు కలవవు. తన మాటే నెగ్గాలని భర్త, నేను చెప్పిందే చేయాలని భార్య అనుకుంటే ఇక ఆ ఇల్లు నరకమే కదా అవుతుంది. సంతోషం ఎక్కడుంటుంది? పెళ్ళైతేనే భర్త చెప్పినట్లు వినాలి, తను గీసిన గీత తాటకూడదు, ఏ రంగు చీర కావాలో ఎలాంటి నగలు వేసుకోవాలో భర్త చెప్పినట్లే ఉండాలి, ఫోన్లో ఎవరితో మాట్లాడకూడదు, ఇంకో పక్క అత్త అది చేశావు ఇలా ఇది చేశావు అని చెబుతూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవు, లేటుగా లేస్తావు, ఇంటి పనుల మీద నువ్వు సక్రమంగా చేసుకోవని అడుగుతూ ఉంటారు. కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అమ్మవారి ఇంట్లో సుఖంగా పెరిగి ఒక్క చీపురు పుల్ల కూడా అటు వేయకుండా పెళ్ళయి అత్తవారింటికి వస్తే అన్ని నిబంధనలు ఉంటాయా? ఇక్కడ తన పనే కాక ఇంట్లో వారందరి పని తనే చేయాలి. లేచింది మొదలు ఇంటి పని అస్సలు తీరిక ఉండదు. రాత్రి భర్త వస్తే ఒంటి పని, క్షణం తీరిక లేని బ్రతుకులు. సముద్రాన్నైనా ఈదగలమేమో కానీ సంసారాన్ని ఈదలేమనే సామెత పాతదైనా కొత్తదే. రెండు పడవల ప్రయాణంలాగా ఓవైపు ఉద్యోగం, ఇంకోవైపు సంసారాన్ని చక్కదిద్దుకోవడం రెండూ ముఖ్యమైనవే కదా. అలాంటి సమయంలో ఒక స్త్రీకి కావాల్సింది మనోధైర్యం, ఇంట్లో వాళ్ళ సహకారం, ముఖ్యంగా భర్త యొక్క మధ్యవర్తితం. అటువైపు అత్త మామ ఆడబిడ్డల పోరు లేకుండా చూసుకోవడం. అత్త పోరు కంటే భర్త పోరు ఎక్కువగా ఉండకూడదు, అది ఇంకా భరించలేం. రాత్రుల్లో సర్ది చెప్పి భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత భార్యది. ఎప్పుడూ రాత్రుల్లో స్వతంత్రం వస్తేనే పగలు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం అలా మార్చుకోవాలి. ప్రతి ఇల్లాలు చీటికి మాటికి అమ్మగారింటికి చెక్ వేయడం ఆపాలి. చేతకాక వెనుతిరిగికూడదు. తీసుకున్న ఓపిక సంసారాన్ని ముందుకు నడపాలి. కష్టం వచ్చిందని వెనకడుగు వేయకూడదు. ఏ కష్టమైనా శాశ్వతం కాదు. ఓపిక, సాధించాలనే పట్టుదల, కాలం కలిసి రావడం చాలా ముఖ్యం. అంతవరకు ఓపికగా ఉండాలి. మౌనంగా ఉండకూడదు, ప్రయత్నించాలి. మాటలే అస్త్రాలుగా తీసుకోవాలి. ఇక్కడ మీకు ఎవ్వరూ కూడా సాయం చేయరు. ఈ సంసార సాగరంలో నువ్వే ఒంటరిగా పోరాడాలి. కష్టాలు తెలివిగా ఎదుర్కోవాలి. కన్నీళ్లనే సుడిగుండాల్ని దాటాలి. బాధల్ని పంటి కింద అదిమిపెట్టి ముందుకి ధైర్యంగా నువ్వు సాగిపోవాలి. ఇక్కడ పరువు ముఖ్యం. నలుగురిలో చులకనైతే ఆ గుర్తింపు జీవితాంతం అలానే ఓ మచ్చలా ఉండిపోతుంది. దాని ప్రభావం మీ పిల్లలపై పడుతుంది. వారి జీవితం మనమే నాశనం చేసిన వాళ్ళవుతాం. అందుకే కాస్త జాగ్రత్త. హిందూ మతంలో తన భర్త పట్ల స్త్రీ యొక్క వైవాహిక విధేయతను సూచించడానికి ఉపయోగించే పదం పతివ్రతం. ఇది తన భర్తకు నమ్మకంగా విధేయతతో ఉన్న వివాహిత స్త్రీని సూచించడానికి ఉపయోగించే ఒక పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. అందరూ ఇదే కూడా పాటిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. భార్య తన భర్తకు అంకితమై అతని అవసరాలకు సేవ చేస్తే ఆమె తన కుటుంబానికి శ్రేయస్సు, అలానే శ్రేయస్సును తెస్తుందని హిందువులు సాధారణంగా నమ్ముతారు. అలాంటి వాళ్లే పతివ్రతలు. పతి అంటే భర్త, వ్రతం ప్రతిజ్ఞను సూచిస్తుంది. తన భర్తకు విధేయుడిగా ఉండే స్త్రీ పతివ్రత. ఆదర్శవంతమైన పతివ్రత తన భర్తను తప్ప మరొక వ్యక్తిని కలలో కూడా చూడదని రామాయణం పేర్కొంది. భర్త అంధుడైనా, వ్యాధిగ్రస్తుడైనా, పేదవాడైనా, నపుంసకుడైనా సరే పతివ్రత తన భర్తకు సేవ చేసి భగవంతుని ఆరాధిస్తే భర్తకు సేవ చేయాలని నిర్దేశించారు. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి అనే 5 పతివ్రతలను రోజు స్మరించుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి. వారి పేర్లను స్మరించుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి. పతివ్రతలో నిగూఢంగా ఉన్న విశేషమైన స్వభావం, అలానే శక్తి మనల్ని ఆశీర్వదిస్తుంది. మంచితనం, కర్తవ్యం, సహనం, సేవ, భక్తి ఇలా మరెన్నో వీటికి సంబంధించిన అన్ని సద్గుణాల స్వరూపిణి. స్త్రీ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినివ్వడానికి, అలానే ఈ ఉదాత్తమైన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఈ విలువలను పాటించడం చాలా ముఖ్యం. భర్త మనసు అర్థం చేసుకునే భార్య తనకు దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటేనే జీవితాంతం సంతోషంగా కలిసి ఉంటారు. ఎప్పుడూ కూడా నీ మనసును ఓడించైనా సరే నీ జీవితాన్ని గెలిపించు. ఎందుకంటే గెలిచిన మనసు కొందరిని ప్రేరేపిస్తుంది, కానీ గెలిచిన జీవితం ఎంతో మందిని ప్రేరేపిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున వెన్నెల ఇవ్వడని చంద్రుని నిందించడం ఎంత తప్పో
కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనసుల్ని వదులుకోవడం కూడా అంతే తప్పు అని గుర్తుపెట్టుకు. నువ్వు నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ కూడా ఒకేలా శాశ్వతంగా ఉంటుంది అని తెలుసుకో. అస్సలు వదులుకోకు. భర్త మన జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు, అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడుతూ తండ్రిలా ప్రేమించి అన్ని బాధ్యతలు భరిస్తున్న భర్త దొరకడం నిజంగా మన అదృష్టమే కదా. పెళ్లి మనం ఎంత గొప్పగా చేసుకున్నామన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం. నా అనేవాళ్ళు ఎందరున్నా సరే, భర్త దేవుడు. స్త్రీకి నిన్ను నమ్మించే వాళ్ళు ఎందరున్నా మీతో నమ్మకంగా ఉండేది భార్య ఒక్కటే కదా. ఆలోచించు, తెలుస్తుంది. అర్థం కానంత వరకు ప్రతి మగాడికి తన భార్య గయ్యాలిగానో దెయ్యంలానో ఉంటుంది. కానీ ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె ఒక వరాలిచ్చే దేవతలా కనిపిస్తుంది. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. భార్యకి భర్త, భర్తకి భార్యే శాశ్వతం. బాధకి ఓదార్పు, భార్య చిరునవ్వుకు చిరునామా. భార్య సహనానికి సాక్ష్యం, భార్య ప్రేమకు బానిస. భార్య భర్త భవిష్యత్తుకు భరోసా అవుతుంది. భర్తకు భార్య సగమవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి, భార్యకు అన్ని సంతోషాలు తన భర్తే. ఒక మంచి భర్త తన భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటారు. నీకు సాధ్యం కాదు అనుకుంటే ఏదీ చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. చెప్పు. తగిలినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎన్నాళ్ళు బంధాన్నైనా ఒక్క మాటతో తుంచేస్తారు. జాగ్రత్త. మగవాడికి ఎన్నో ప్రపంచాలుంటాయి, కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత సమయం మీ భార్యకు ఇవ్వండి. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతో ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు. నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు. నువ్వు తాళి కట్టిన నీ భార్య, నీ భర్త మాత్రమే నీతో ఉంటారు అని తెలుసుకో. ఇద్దరూ కలిసి ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక గంట తనతో తాను కూర్చోలేనివాడు ఇతరులతో సంపూర్ణ ఆనందంగా ఉండాలనుకోవడం అమాయకత్వం, అజ్ఞానమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకన్నా గొప్ప జీవితం ఇంకొకటి ఉండదు అని తెలుసుకో. డబ్బుంటే అన్నీ దొరుకుతాయనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. అంతకు మించిన గర్వం ఇంకొకటి లేదు. మహారాజైన మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే చేరేది. అహంకారం నిన్ను ఆవహించినప్పుడు ఇది గుర్తుపెట్టుకో. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని చెబుతారు, కానీ ఎవ్వరూ ముందు నీ బుద్ధి మార్చుకో అని ఎవ్వరూ చెప్పరు. 4 ఏళ్ల కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్ళకి 40 ఏళ్లు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పేముంది చెప్పు? నువ్వు ఎలా అయితే వాళ్ళని పెంచలేక వదిలేశావో అలానే వాళ్ళు కూడా నిన్ను పెంచలేక వదిలేస్తారు అని తెలుసుకో. పురుషుని వెనుకుంటే బలహీనత కాదు, బలమై ఉంటుంది. పురుషుని ముందుంటే అహంకారం కాదు, కవచమై ఉంటుంది. పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తుంది ఒక స్త్రీ. నిజమే కదా? తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా నీకు ఒక వరమే అని తెలుసుకో. కాలికి తగిలిన గాయం నువ్వు ఎలా నడవాలో నేర్పిస్తే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు.
మీ స్థాయిని పెంచుకోవడానికి ఒకరిని తగ్గించి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఒకటి. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా తీసిపడేస్తారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. నీ జీవితమే కదా మారుతుంది. అలా కాకుండా అందరూ నా వాళ్ళే, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే జీవితమే నాశనమైపోతుంది అని తెలుసుకో. తనకు తాను అన్నీ మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖమని, తన భర్త జీవితమే తన జీవితం అనుకొని తన సుఖాలన్నిటిని వదులుకునేదే భార్య. భార్య చేసే త్యాగం ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమ ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం నీకు ఎవ్వరూ చేయలేరు అని నువ్వు గుర్తుపెట్టుకో. బంధం అంటే అద్దంలా ఉండాలి లేదా నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయాలి, కానీ మనుషులు వదిలేస్తే ఎలా చెప్పు? అది నీకు ఎంతవరకు న్యాయం? ఒక అమ్మాయి భవిష్యత్తు తండ్రి చేతుల్లో ఉంటుంది, కానీ తన జీవితం తనకి వచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా పట్టుకుంటున్నాం కానీ విడిపోకుండా ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. మనిషిని బాగా బాధించే సందర్భాలు వయసైపోయిన వాడు అన్నం కోసం కొడుకుల ముందు చేయి చాచడం, వయసులో ఉన్నవాడు అవసరాల కోసం కన్నవాళ్ల ముందు చేయి చాచడమే. ఇవే మనిషిని ఎక్కువగా బాధ పెడతాయి. అవసరం తీరిపోయింది అని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా ప్రమాదకరం. వాళ్లతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని శుభ్రపరిచినట్లే అప్పుడప్పుడు మనసును కూడా శుభ్రపరచాలి. లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోతాయి, బ్రతుకు మొత్తం నరకమైపోతుంది అని గుర్తుపెట్టుకో. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోనే బలహీనతల వల్లే మనం ఓడిపోతున్నాం. ముందు అవేంటో తెలుసుకో. ఎంత నష్టం జరిగినా, ఏది దూరమైనా, ఎవరిని కోల్పోయినా కృంగిపోకు. ఎందుకంటే 100 విజయాలను చవిచూసిన వ్యక్తినికై కాదు, మనం 1000 ఓటములు చూసిన వ్యక్తిని. అలాంటప్పుడు ఏది కోల్పోయినా ఎందుకు బాధ చెప్పు? ఎందుకు దిగులు చెప్పు? ఆలోచించి తెలుస్తుంది. చిన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనిపిస్తుంది అందరూ దూరం అయితే ఉండలేమో అని. మరి ఇప్పుడు చివరి దాకా మనకు మనమే తప్ప ఎవ్వరూ ఉండరని తెలుస్తుంది. నువ్వు చేసే పని నీకు నచ్చింది, నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలి అంటే దానికి నీ జీవితకాలం సరిపోదు కదా. తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డం మొదలు పెడితే నీడ కూడా నిన్ను భయపెడుతుంది. జాగ్రత్త. అందుకే ఎవ్వరికీ భయపడకు. ఒంటరిగా ఉన్నానని బాధపడకు. నువ్వేంటో నీకు తెలిసే అవకాశం నీ గురించి నువ్వే తెలుసుకో. నిన్ను నువ్వే అందంగా మార్చుకో. వదులుకోలేంత ప్రేమను ఇచ్చి చూడు. వదిలేయడం అంత ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే ప్రేమించే మనసు ఉంటే ద్వేషించే మనిషే వాళ్ళైనా సరే నిన్ను దరి చేరాల్సింది, అది ఎప్పటికైనా సరే. మన జీవితంలో కొన్ని తప్పులు ఏం కావాలని చేస్తే మరికొన్ని అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠం నేర్పితే, అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పుతాయి. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గాని ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నువ్వు కూడా ప్రయత్నించి చూడు, అస్సలు ఓడిపోవు. మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవడం అస్సలు నచ్చదు. ఎంత విచిత్రమో కదా. అప్పు ఇచ్చి అడిగి చెడ్డోడవడం కంటే అడగగానే లేవు అనేవాడే సుఖంగా ఉంటాడు. ఒక్కసారి నువ్వు కూడా ఇలా ప్రయత్నించి చూడు, ఎంత సుఖంగా ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.